ఈపీఎఫ్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ఈపీఎఫ్ఓ 3.0 పేరుతో ఈ అప్గ్రేడ్ ప్రక్రియను వేగవంతం చేసింది. మే నెల చివరి నాటికి ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు విత్డ్రా చేసుకునే సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం చందాదారులకు ప్రత్యేకమైన ఏటీఎం కార్డ్స్ ను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అయితే ఈ విధానంలో కొన్ని పరిమితులు కూడా ఈపీఎఫ్ఓ విధించింది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం నిల్వలో కేవలం 50% వరకు మాత్రమే ఈ పద్ధతిలో తీసుకోవడానికి వీలుంటుందంటూ పేర్కొంది. ఇక ఈ సదుపాయాన్ని పొందాలి అనుకునే వారు తమ యూఏఎన్ నంబర్ను యాక్టివ్గా ఉంచుకోవాలంటూ ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి. అలాగే బ్యాంకు ఖాతా, ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డుల వివరాలు పీఎఫ్ ఖాతాలో అనుసంధానం చేసి ఉండడం తప్పనిసరి అని పేర్కొంది. ఇక ఈ నిబంధనలు పాటించని వారికి మాత్రమే ఏటీఎం ద్వారా నగదు తీసుకునే అవకాశం లభిస్తుంది. గతంలో పీఎఫ్ నగదు విత్డ్రా చేసుకోవాలి అంటే నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త టెక్నాలజీ వల్ల సామాన్య ఉద్యోగులకు ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇక డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే యూపీఐ ఆప్షన్ను కూడా ఇందులో చేర్చారు. ఇక ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వేతన జీవులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఏటీఎం కార్డులు సంజీవులా పనిచేస్తాయని భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.